మహానటి సావిత్రి తర్వాత 2 దశాబ్దాల పాటు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు కళాభినేత్రి వాణిశ్రీ. అప్పట్లో తెలుగు సినిమా తిరిగిన కొత్త మలుపులు, కొత్త కథల్లోని పాత్రలకు అనుగుణంగా తనని తాను ఆమె మలుచుకున్నారు. ఆవిడ చేసినన్ని వైవిధ్యమైన పాత్రలు ఆ తరంలో కానీ ఆ తర్వాతి తరంలో కానీ మరే హీరోయిన్ చేయలేదని చెప్పాలి. ఆ రోజుల్లో అక్కినేని సావిత్రులను అద్భుత జంటగా అందరూ చెప్పేవారు. ఆ తర్వాత అక్కినేని వాణిశ్రీ జంట దాదాపు 15 ఏళ్ల పాటు వరుసగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. దేవదాసు, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి వంటి చిత్రాలతో అక్కినేని సావిత్రిల జంటకు ఎంత పేరు వచ్చిందో, ఆ తర్వాత అక్కినేనితో వాణిశ్రీ కలిసి నటించిన ప్రేమనగర్, విచిత్ర బంధం, సెక్రటరీ వంటి నవలా చిత్రాలకు అంత పేరు వచ్చింది. తెలుగు సాహిత్య సామ్రాజ్యాన్ని రచయితలు ఏలుతున్న ఆ రోజుల్లో నవలా నాయికగా వాణిశ్రీకి మంచి పేరుండేది. తెలుగునాట నవలను సినిమాలుగా తీయడం అన్నది డాక్టర్ చక్రవర్తి సినిమాతో మొదలైంది. అయితే వాటికి రాణింపు వచ్చింది వాణిశ్రీ హయాంలోనే. పాఠకులు ఏ నవల చదివినా అందులో హీరోయిన్ పాత్రలో వాణిశ్రీనే ఊహించుకునేవారు. వాటిలోని కథానాయక పాత్రలను వాణిశ్రీని దృష్టిలో పెట్టుకుని సృష్టిస్తున్నారా అనిపించేంత సహజంగా వాటిలో లీనమై వాణిశ్రీ నటించేవారు. ప్రేమ్ నగర్, జీవన తరంగాలు, చక్రవాకం, సెక్రటరీ, విచిత్ర బంధం ఈ చిత్రాల్లో వాణిశ్రీని తప్ప మరో హీరోయిన్ను ఊహించుకోవడం కష్టం. వారపత్రికలలో, సీరియల్స్, నవలలు చదివే వేలాది మంది గృహిణులు, యువతీ యువకులకు వాణిశ్రీ ఆరాధ్య దేవతగా అయ్యారు. జీవన తరంగాలలో సరోజ, విచిత్ర బంధంలో సంధ్య, ప్రేమ్ నగర్లో లత, సెక్రటరీలో జయంతి పాత్రలు వాణిశ్రీకి నటిగా శాశ్వతమైన కీర్తిని తెచ్చిపెట్టాయి. వాటిల్లో ఆమెకు ఇష్టమైన పాత్ర ఏమిటో తెలుసా? ప్రేమనగర్లో లత. ఈ చిత్రాన్ని అక్కినేని జమున జంటగా తీయాలని వేరే నిర్మాత రచయిత్రి కోడూరి కౌశల్యాదేవి దగ్గర హక్కులు కొన్నారు. కానీ ఆ చిత్ర నిర్మాణం ముందుకు సాగలేదు. ఆ తర్వాత రామానాయుడు ఆ నవల హక్కులు కొని లత పాత్రకు వాణిశ్రీని ఎన్నుకున్నారు. లత పాత్రను దర్శకుడు కెఎస్ ప్రకాశ్రావు చాలా చక్కగా తీర్చిదిద్దారు. అభిమానవతి మాత్రమే కాకుండా మానవతావాదిగా కూడా కావడం లత పాత్ర వాణిశ్రీ మనసు దోచుకుంది. ఈ పాత్ర వాణిశ్రీకి ఎంత పేరు తెచ్చిపెట్టిందంటే, ప్రేమనగర్ చిత్రాన్ని తమిళంలో వసంత మాళిగై పేరుతో రీమేక్ చేసినప్పుడు శివాజీ గణేశన్ సరసన హీరోయిన్గా ఆమెనే ఎన్నుకున్నారు. ఆ చిత్రం అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యి తమిళనాట హీరోయిన్గా వాణిశ్రీ స్థానాన్ని సుస్థిరం చేసింది. నవలా నాయికగా మొదట్లో మహానటి సావిత్రిని పాఠకులు ఊహించుకునేవారు. ఆ తరువాత ఆవిడతో వాణిశ్రీని పోల్చుకోవడం ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని వాణిశ్రీ ఫిక్స్ అయ్యారు. శరీరాకృతి మీద దృష్టి పెట్టి సన్నబడడం ప్రారంభించారు. 1971లోనే వాణిశ్రీ నటించిన దసరా బుల్లోడు, ప్రేమనగర్ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే దసరా బుల్లోడు చిత్రానికి, ప్రేమనగర్ చిత్రానికి వాణిశ్రీ శరీరంలో మార్పు సుస్పష్టంగా కనిపిస్తుంది. హిందీ హీరోయిన్లలో రేఖ దగ్గర సలహాలు తీసుకొని కఠినమైన వ్యాయామాలు చేస్తూ డైట్ పాటిస్తూ శరీరాన్ని అదుపులోకి తెచ్చుకున్నారు వాణిశ్రీ. ఇక అప్పుడు నటన మీద దృష్టిని కేంద్రీకరించారు. బాలీవుడ్ హీరోయిన్లు షర్మిలా ఠాగూర్ నూతన శైలిని గమనిస్తూ మేకప్, కట్టు బొట్టు విషయంలో కొత్తదనం కోసం కృషి చేసేవారు. హాలీవుడ్ నటి బార్బరా సెట్రియిశాండ్ నుంచి డైలాగులు చెప్పడంలో టైమింగ్ నేర్చుకున్నారు వాణిశ్రీ. తెలుగు సినిమాల్లో ఒక రకంగా కాటన్ చీరలు ఎక్కువగా వాడింది వాణిశ్రీనే అని చెప్పాలి. చక్రవాకం సినిమాలో మొత్తం 70 చీరలు వాడారు వాణిశ్రీ. అవన్నీ ఆర్గండి చీరలే. వాటి ధర 200 రూపాయలకు మించి లేదని వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అలాగే కృష్ణవేణి సినిమాలో కూడా 40 చీరలు ధరించారు వాణిశ్రీ.
అవన్నీ సాదా సీదా చీరలే. చీరలను బట్టి హై నెక్, లో నెక్ జాకెట్లు వాడేవారు. అయితే బాడీని ఎక్స్పోజ్ చేయడానికి వాణిశ్రీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. పాత్రల పరంగా గెటప్ విషయంలో వాణిశ్రీ ఇన్ని జాగ్రత్తలు తీసుకునేవారు కనుక అద్భుత నటిగా, నవలా నాయికగా, కళాభినేత్రిగా మనందరి హృదయాల్లో సుస్థిరంగా నిలిచిపోయారు వాణిశ్రీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.